ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ పదవిని అడ్డుకున్నారని ఆరోపించారు. మరో 15 రోజుల్లో కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తానని ఓయూ వేదికగా ప్రకటిస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందమైంది, ఏం శునకానందం. ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీ కానీ అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా? మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు? ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా. 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బాలలక్ష్మి మీ బిడ్డనే కదా, మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, అపోహలకు లోన్ కాకండి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి.